సో హాయ్. సో ఇక్కడ కుంకుమ తయారైపోయింది. ఇది ఇప్పుడు చేసిన కుంకుమని నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం హోమ్మేడ్ కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్, పసుపు, బేకింగ్ సోడా, లెమన్, ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇప్పుడు కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో ఇది తెలుసుకుందాం. ముందుగా బౌల్లో ఒక స్పూన్ పసుపు తీసుకుందాం. ఇక్కడ నేను ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను, టీ స్పూన్. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అందులో యాడ్ చేస్తున్నాను. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. పసుపులో అంతా మంచిగా మిక్సప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ని తీసుకొని ఇందులో దాని జ్యూసు స్క్వీజ్ చేద్దాం. కంప్లీట్ హాఫ్ లెమన్ని నేను ఇక్కడ స్క్వీజ్ చేయట్లేదు, అందులో కొద్దిగా జ్యూస్ని స్క్వీజ్ చేసుకొని ఇప్పుడు దాన్ని మంచిగా కలుపుకోవాలి. సో ఇట్లా మిక్సప్ చేసుకోవాలన్నమాట. మంచిగా కలుపుకున్న తర్వాత జనరల్గా దీన్ని ఎండకు పెట్టినా కానీ అది మీకు కుంకుమలాగా తయారైపోతుంది. సో దీన్ని హీట్ చేయాలి మనం. ఈ హీట్ చేయడం వల్ల ఇది కుంకుమ కలర్లోకి వస్తుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా పెట్టకుండా ఆల్రెడీ నేను అక్కడ వంట చేస్తున్నాను కర్రీ. సో దానిపైన అది ఆల్రెడీ క్యాప్ వేడిగా ఉంది కాబట్టి దానిపైన పెట్టి నేను ఇలా కంటిన్యూగా కలుపుతున్నా. దీన్ని ఇలా కంటిన్యూగా కలుపుతుంటే ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు కావాల్సిన కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు కలిపి దాన్ని పక్కన తీసుకోవాలి. మీరు ఎంతసేపు కలిపితే అంత డార్క్ కుంకుమ మీకు తయారవుతుంది. సో మనం ఇక్కడ ఇట్లా కలుపుకున్నాం కదా, రెడీ అయిపోయింది కుంకుమ. కనిపిస్తుందా? సో నేను ఇంకాసేపు ఒక సెకండ్ పార్ట్ ఇంకొంచెం వేంపడం ఇన్ ద సెన్స్ కలుపుతున్నా వేడికి. సో ఇప్పుడు పక్కన తీసేసుకుందాం. కొంచెం హీట్గా ఉంటుంది ఇది. కొంచెం చల్లరిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఈ కుంకుమను స్ట్రెయిన్ చేసుకోవాలి. చల్లగైన తర్వాత దాని కలర్ ఇంకా డార్క్ అయింది, కనిపిస్తుంది కదా. సో ఇట్లా ఒక జాలి సహాయంతో, టీ స్ట్రైనర్ సహాయంతో మీరు కుంకుమని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అందులో బేకింగ్ సోడా కలిపాం కదా, ఆ బేకింగ్ సోడా అండ్ లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల కొంచెం ముద్దలుగా ఉండిపోయింది కదా, అదంతా సపరేట్ అయ్యి ప్యూర్ కుంకుమ కింద పడడానికి మనం ఇక్కడ ఇది చేస్తున్నాం అన్నమాట. సో హాయ్. సో ఇక్కడ కుంకుమ తయారైపోయింది. ఇది ఇప్పుడు చేసిన కుంకుమని నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. సో ఇట్లా మీరు ఇంట్లోనే కుంకుమ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే స్టే ట్యూన్డ్. అండ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్తే నేను అలాంటి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ అప్పటి వరకు స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సీ యూ సూన్. బాయ్.